షలోం. ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలించబోతా ఉంటున్నాము. యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైనప్పుడు అక్కడ ఆయన సమాధి దగ్గర ఇద్దరు దేవదూతలు ఉన్నట్టుగా మన వాక్యంలో స్పష్టంగా చూస్తాము. ఎప్పుడైనా అనిపించిందా ఆ యొక్క ఇద్దరు దేవదూతలు యేసు క్రీస్తు ప్రభుల వారి సమాధి దగ్గర ఉండడానికి కారణమేమై ఉండొచ్చు అని? అసలు ఆ సందర్భంలో ఆ దేవదూతలు రావడానికి గల కారణం ఏమిటి? మరొకటి ఏంటి అని అంటే, ఒక్కరు కాదు, ఇద్దరు వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తాము. ఇద్దరే ఎందుకు రావాలి? దయచేసి గమనించండి. ఈ అంశము వెనుక అద్భుతమైన ఆత్మీయ మర్మం ఉన్నది. చక్కటి లోతైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు దేవాలయపు తెర చినిగినట్టుగా మనం వాక్యంలో స్పష్టంగా చూస్తాము. దాని గురించి అనేకమైన వర్తమానాలు మనం వింటూ వచ్చాము. ఈ వీడియోలో కూడా ఆ తెర చినగడానికి గల మరొక ప్రాముఖ్యమైన కారణాన్ని, వాక్యానుసారమైన లోతైన కారణాన్ని మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. సో దయచేసి గమనించండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు తప్పకుండా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చక్కటి ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నట్టుగా ఉంటుంది. అరే వా, బైబిల్లో ఎంత అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. దేవుడు ఎంత అద్భుతంగా పాత నిబంధనను కొత్త నిబంధనను ఎంత చక్కగా రెండిటిని కలిపాడు అనేది మనకు స్పష్టమవుతుంది. సో సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా, తద్వారా ఈ ఆత్మీయ సత్యాలు అనేకులకు రీచ్ అయ్యే విధంగా సహకరించవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దయచేసి బైబిల్ వారు దగ్గర పెట్టుకోండి. ఒక పెన్ను పేపర్ కూడా దగ్గర పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 11-12 వచనాలు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఈ యొక్క మరియ గారు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉన్నది. అక్కడ ఎంతమంది దేవదూతలు ఉన్నారంట? ఇద్దరు దేవదూతలు ఉన్నారు. ఆ వాక్య భాగంలో మనం ఇంకా కిందికి చూసినట్లయితే ఈ యొక్క మరియమ్మ గారు ఏడుస్తా ఉంటున్నారు. అయ్యో, నా ప్రభువు ఎక్కడా అనేసి. ఆ ప్రశ్నకి మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో ఆ దూతలు బదిలిస్తా ఉంటున్నారు. ఇదిగో, సజీవుడైన వాడిని మీరు సమాధుల్లో వెతుకుటేలా, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనేసి ఈ దూతలు పునరుత్థానుడైన క్రీస్తును పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ దూతలు పునరుత్థానుడైన క్రీస్తును పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారో, యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనంలోనే ఈ మరియమ్మ గారు వెనకకి తిరిగి చూడగానే అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు కనబడుతూ ఉన్నాడు. వెంటనే ఆమె యేసు క్రీస్తు ప్రభుల వారిని గట్టిగా పట్టుకొని, అయ్యా నిన్ను వదిలిపెట్టను అన్నట్టుగా ఆయన్ని పట్టుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తాము. దయచేసి గమనించండి. ఈ సందర్భంలో చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాము. నోట్ డౌన్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ బైబిల్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క వచనాలను ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరొక మారు ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. అవ్వ ఆదాములు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాక ఆ యొక్క ఏదేను తోటలో ఉన్న జీవ వృక్ష ఫలమును కాపు కాయడానికి దేవుడు ఎవరిని నియమించాడంట? కెరూబులను నియమించాడంట. అక్కడ కెరూబులు అనగా ప్లూరల్ సెన్స్ లో ఉన్నది, బహువచనంలో ఉన్నది కదా. ఒక్క దూత కాదు, ఒకటికి పైగా ఉన్న దూతలు. అయితే ఇక్కడ యూదుల రచనల ప్రకారము, యూదుల గ్రంథాల ప్రకారము దేవుడు ఇద్దరు దూతలను నియమించినట్టుగా వారి గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. ఆ దేవదూతలు ఎందుకు నియమించబడ్డారు? ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని ఎవరు తాకకుండా, ఎవరు ఆ యొక్క జీవవృక్ష ఫలమునకు చేరుకోకుండా ఉండడానికి ఆ యొక్క దేవదూతలు నియమించబడ్డారు. ఇద్దరు దేవదూతలు. అయితే సేమ్ అదే విధముగా ఆ ఇద్దరు దేవదూతలు ఇప్పుడు క్రీస్తు పునరుత్థాన సందర్భంలో కనబడుతూ ఉన్నారు. ఆయన సమాధి దగ్గర కనబడుతూ ఉన్నారు. ఏదేను తోటలోనేమో ఆ జీవవృక్ష ఫలాన్ని తాకకుండా కాపు కాస్తే, ఇక్కడ మాత్రము జీవవృక్ష ఫలమైన యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు చేరుకోవడానికి వారు మార్గమును చూపిస్తూ ఉన్నారు. ఏదేను తోటలో మిస్ అయిన ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని పునరుత్థానుడైన
క్రీస్తు ద్వారా పొందుకోవడానికి వారు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి తోటలో జరిగిన సంఘటన ఏదేను తోటలో జరిగిన సంఘటనను కంప్లీట్ గా రివర్స్ చేస్తూ ఉన్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ వాక్యము ఒక సత్యాన్ని స్పష్టం చేస్తూ ఉన్నది. ఏమిటి? యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక తోటలో పాతి పెట్టబడ్డారు. ఒక తోటలో ఉన్న సమాధిలో పాతి పెట్టబడ్డారు. అక్కడ ఏదేను తోట, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి తోట. అక్కడ ఏదేను తోటలో స్త్రీ ఆ యొక్క తినకూడదు అన్న పండును ముట్టుకోవడం జరిగింది. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును ఆమె ముట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క సమాధి తోటలో మరియ అనే స్త్రీ జీవ వృక్ష ఫలమునకు సాదృశ్యమైన యేసు క్రీస్తు ప్రభుల వారిని తాకడం జరిగింది. ఏదైనా తోటలో తినకూడదన్న పండు తినడము ద్వారా ఆ యొక్క స్త్రీ అవ్వ శాపమును తీసుకొని వచ్చింది. ఇక్కడ మరియ జీవ వృక్ష ఫలమునకు సాదృశ్యమైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనట ద్వారా, ఆయనను కలుసుకున్నట ద్వారా ఆశీర్వాదాన్ని, మొట్టమొదటిగా సువార్తను ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. ఏదైనా తోటలోని స్త్రీ షేమ్ని తీసుకొని వస్తే ఈ యొక్క సమాధి తోటలోని స్త్రీ మహిమని తీసుకొని వస్తూ ఉన్నది. దేవుడు నిజంగా ఆ యొక్క స్త్రీ పాత్రను కూడా ఎంత అద్భుతంగా రివర్స్ చేశాడో చూడండి. ఏదైనా తోటలో స్త్రీ ఏమో శాపాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు స్త్రీకి మరలా అవకాశం ఇస్తా ఉంటున్నాడు దేవుడు. శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉన్నాడు. అందుకే ప్రపంచానికి మొట్టమొదటిగా సువార్త చెప్పింది ఎవరు అని అంటే స్త్రీ. ఇక్కడ ఇంకోటి హైలైట్ ఏంటి అని అంటే, ఏదైనా తోటలో ఈ యొక్క అవగారు ఏం చేసినారు? ఫస్ట్ ఆమె పండు తిని దాని తర్వాత ఎవరికి ఇచ్చారు? పురుషుడికి ఇచ్చింది. ఫస్ట్ స్త్రీ పండు తిని పురుషుడికి ఆ పండుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా జీవ వృక్ష ఫలమైన యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త మొట్టమొదటిగా ఆయన పునరుత్థాన శక్తిని ఈమె మొట్టమొదటిగా అనుభవించి ఆ పునరుత్థాన వార్తను ఎవరికి చెప్పింది? ఏమే పురుషుడికి, శిష్యులకు చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? ఏదైనా తోటలో స్త్రీ పండు తిని పురుషుడికి ఇచ్చినట్టుగా ఇక్కడ ఈ యొక్క మరియమ్మ గారు పునరుత్థాన వార్త అనే పండును ఆమె అనుభవించి అటు తర్వాత ఆ వార్తను పురుషులైన యేసు క్రీస్తు ప్రభుల శిష్యులకు మోసుకొని వెళ్ళడం జరిగింది. ఏదైనా తోటలోని దేవదూతలు, ఆ యొక్క కెరూబులు ఎవ్వరు కూడా ఆ జీవవృక్ష ఫలమును తాకకూడదు అని వారు కాపలా కాస్తూ ఉంటే, ఇక్కడ మాత్రము స్వయాన వారే ఈ యొక్క మరియమ్మకు, ఈ యొక్క స్త్రీకి ఆ జీవవృక్ష ఫలమునకు మార్గమును చూపిస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన మృతులలో లేడు అనేసి పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని కనుగొనడానికి మరియమ్మ గారికి మార్గం చూపిస్తూ ఉన్నారు. ఏదైనా తోటలో పాపము చేసి దాక్కున్న యొక్క అవ్వ ఆదాముకు దేవుడు చర్మ వస్త్రములను తయారు చేసి ఇస్తే, ఇక్కడ ఈ యొక్క సమాధి తోటలో దేవుడు ఒక వస్త్రాన్ని ఆఫర్ చేస్తూ ఉన్నాడు, రక్షణ వస్త్రము. ఎంత అద్భుతంగా ఉన్నది కదా ఈ యొక్క ప్యారలల్ అనేది. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు ప్రత్యేకంగా ఆ యొక్క దేవదూతలు ఈ యొక్క పునరుత్థాన సందర్భంలో ఎందుకు కనపడాలి, వారు వచ్చి ఆ యొక్క రాయిని ఎందుకు దొర్లించాలి. ఒక్కరు కాదు, ఇద్దరు, ప్రత్యేకంగా ఇద్దరే ఎందుకు ఉండాలి అనే సత్యము మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకొక హైలైట్ ఏంటి అని అంటే, తెర చినిగెను. తెర ఎందుకు చినిగింది? బహుశా మీరు ఇంతకు ముందు ఎన్నడూ విని ఉండకపోవచ్చు. దయచేసి గమనించండి, ఏదో మీరెన్నడూ వినని సత్యాలను నేను చెప్తున్నాను అని గర్వంగా చెప్పట్లేదు. దేవుడి యొక్క మహాకృపను బట్టి వీటన్నిటిని పరిశీలించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తగ్గింపుతోటి దేవుడు అనుగ్రహించిన ఆ కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ రకంగానైనా కానీ ఈ సంగతులను మీకు తెలియజేయాలి, మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆశతోటే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి నిర్గమకాండము 26వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాము. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలెను, అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. ఇక్కడ గమనించండి, మోషే ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసే ఒక తెర ఉంటది. ఓకే, అయితే ఆ యొక్క తెర మీద కెరూబులను ఎంబ్రాయిడరీ చేయాలి. ఓకేనా, 2 కెరూబులు ఉంటాయన్నట్టు ఆ యొక్క తెర మీద. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 కెరూబులు ఆ యొక్క తెర మీద ప్రింట్ చేయబడి ఉంటాయి. ఏ రకంగా? ఆ యొక్క ఏదేను తోటలో ఉన్న జీవవృక్ష ఫలమునకు
కాపు కాసే ఆ యొక్క కెరూబుల వలె. ఇక్కడ కూడా ఈ యొక్క మోషే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచే ఆ యొక్క కటన్ మీద ఉన్న కెరూబులు జీవ వృక్ష ఫలమునకు సాదృశ్యమైన ఆ యొక్క మందసము వలె ఉన్న క్రీస్తుకు, ఆ మందసమునకు కాపు కాస్తున్నట్టుగా ఉంటాయి ఈ యొక్క కెరూబులు. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోగానే ఆ యొక్క తెర చినిగింది అని అంటే అర్థం ఏంటి? ఇక మందసమునకు చేరుకోకుండా కాపుదలగా ఉండే ఆ యొక్క దూతలు తొలగిపోయారు. ఎవ్వరికి ప్రవేశం ఉండేది కాదు, ప్రధాన యాజకుడికి మాత్రమే ప్రవేశం ఉండేది, అది కూడా సంవత్సరానికి ఒకసారి. ఆయన కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో పరిశుద్ధతతో అడుగు పెడితే తప్పితే ఆయన బ్రతకడు. కానీ తెర చినిగింది అని అంటే ఆ దూతలు సైడ్ అయిపోయారు. ఓకే, ఇక లోపలికి వెళ్ళండి. ఇప్పటి వరకు ఈ యొక్క జీవవృక్ష ఫలమునకు, ఆ జీవానికి సాదృశ్యమైన మందసానికి మేము కాపుదలుగా ఉన్నాము. ఇప్పుడు ఆ పని లేదు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ప్రాణత్యాగం చేశాడు, ఆయన రక్తము చిందింపబడినది కాబట్టి ఇక మీరు లోపలికి వెళ్ళవచ్చు అన్నట్టుగా తెర చినిగిపోయింది. అందుకే హెబ్రీ పత్రిక 4:16 పౌలు గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇక మనము ధైర్యముగా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలము. ఇదిగో నిబంధన మందసమై ఉన్న ఆ క్రీస్తును మనం గట్టిగా పట్టుకోగలము. దయచేసి గమనించండి, ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉన్నాయి. ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, రెండోది జీవ వృక్షము. దేవుడు ఈ యొక్క అవ్వ ఆదాముకి కేవలము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రమే తినొద్దు అని చెప్పాడు. జీవ వృక్ష ఫలాన్ని తినొద్దు అని ఎక్కడైనా చెప్పాడా? అస్సలు చెప్పలేదు. కేవలము ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రమే తినొద్దు అని చెప్పాడు. వీళ్ళు ఆ ఫలాన్ని మాత్రం వదిలిపెట్టి మిగతా ఫలాలను తినుకుంటూ వెళ్ళినట్లయితే ఏదో ఒక రోజు ఆ జీవ వృక్ష ఫలాన్ని కూడా వారు తినేవారు. ఎలా చెప్పగలుగుతావు అనంటే ఆదికాండము 3:22 ఒకసారి చూద్దాం. ఆదికాండము 3:22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. సో ఏదో ఒక రోజు జీవవృక్ష ఫలాన్ని కూడా తింటాడేమో అనేసి అవ్వ ఆదాములను అక్కడి నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు గెంటి వేయడం జరిగింది. ఇక మరలా వారు ఎంటర్ అవ్వకుండా ఈ యొక్క కెరూబులను నియమించడం జరిగింది. ఇప్పుడు పునరుత్థానము ద్వారా ఆ కెరూబులే, ఇదిగో రండి, ఇప్పటి వరకు మేము కాపుదలుగా ఉన్నాం కానీ ఇప్పుడు ఈ యొక్క జీవవృక్ష ఫలము అనేది అందరికీ అందుబాటులో ఉన్నది, రండి వచ్చి ఆ యొక్క జీవవృక్ష ఫలమును ఆరగించండి అనేసి ఇన్విటేషన్ ఇస్తున్నట్టుగా ఆ యొక్క సమాధి సందర్భంలో వారిరువురు కనబడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఆ యొక్క ఏదెను తోటలో 2 చెట్లు కనబడుతూ ఉన్నాయి, 2 స్వరాలు కనబడుతూ ఉన్నాయి. ఏంటయ్యా 2 స్వరాలు అనంటే, ఒకటి దేవుని స్వరము, ఇదిగో ఈ పండు తినకూడదు అన్న స్వరం. మరొక స్వరం ఏమిటి అనంటే, ఇదిగో సాతాను గాని స్వరము. ఈ పండు తింటే ఇదిగో దేవదూతల వలె అని తెలుగులో ఉన్నది, కానీ హీబ్రూలో అయితే మీరు దేవుని వలె అవుతారు, ఎలోహీం వలె అవుతారు అని సాతాను గాడు అంటూ ఉన్నాడు. ఆ యొక్క మాట, సాతాను గాని మాట వినడానికి చాలా ఇంపుగా ఉన్నది, మనస్సును ఒక్కసారిగా పులకరింపచేసే విధముగా ఉన్నది. బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ యొక్క అవ్వ ఆదాములు సాతాను గాని యొక్క స్వరాన్ని వినడానికి ఎంచుకున్నారు. ఒకవేళ దేవుడి స్వరానికి వారు విధేయత చూపించినట్లయితే ఏదో ఒక రోజు తప్పకుండా జీవవృక్ష ఫలాన్ని తినేవారు. ఇదిగో ఇప్పుడు ఏదైనా తోట ఎక్కడో లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ పునరుత్థానము ద్వారా, ఆయనని అంగీకరించుట ద్వారా ఏదైనా తోట మన హృదయములో నాటబడి ఉన్నది. మన హృదయంలోనే ఉన్నది ఏదైనా తోట. ఈ యొక్క హృదయం అనే ఏదైనా తోటలో నుండి కూడా 2 స్వరాలు వినబడుతూ ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ స్వరము, రెండోది ఇదిగో పాప స్వభావముతో కూడుకున్న మన స్వరము, మన అంతరంగంలో నుండి వచ్చే స్వరము. ఈ 2 స్వరాలలో మనం ఏది ఎంచుకుంటాము? ప్రతిరోజు ప్రతి గడియలో మనము ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దేన్నో ఒక దాన్ని ఎంచుకునే పరిస్థితిలో ఉంటాము. ఎవ్రీ డే వీ హ్యావ్ టు మేక్ చాయిసెస్. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వాటిని మనం ఎంచుకుంటూ ఉన్నాము?
పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమేమో వాక్యము చదువు, ప్రార్థన చేయి, మందిరానికి వెళ్ళు, పరిశుద్ధంగా ఉండు, ఇదిగో ఈ సినిమాలు చూడమాకు, ఈ సినిమా పాటలు వినమాకు, ఇదిగో వీరితో సాంగత్యము చేయమాకు, ఇదిగో ఇది ట్రాప్, ఇందులో పడమాకు, ఇదిగో నా మాటలు కఠినంగా ఉండవచ్చు. ఏదైనా తోటలో దేవుని మాట వలె కఠినంగా ఉండవచ్చు, కానీ ఈ మాటను వింటేనే నీవు సుఖముగా ఉంటావు, సంతోషముగా ఉంటావు, స్వాతంత్రముగా ఉంటావు. ఇదిగో సాతాను గాని మాట వినమాకు, వాని మాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటది, మనసు పులకరించే విధముగా ఉంటది. వద్దు, అది నిన్ను నాశనం వైపు నడిపిస్తూ ఉన్నది అన్న స్వరము మనకు వినబడుతూనే ఉంటుంది. ఏ స్వరాన్ని మనం ఎంచుకుంటున్నాం? అవ్వాదంలో ఈ యొక్క సాతాను స్వరాన్ని ఎంచుకున్నట ద్వారా వారు జీవ వృక్ష ఫలమును కోల్పోయారు. ఒకవేళ మనము పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వింటూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు లోబడుతూ కొనసాగుతూ ఉన్నట్లయితే ఒక రోజు రానే ఉన్నది. ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన విధముగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుదాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. ఎస్, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరానికి లోబడుతూ ఆయన స్వరాన్ని వినడానికి మనం ఎంచుకుంటామో అప్పుడు పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని మనం తింటామంట. ఏదెను తోటలో అవ్వ ఆదాము ముందు ఉన్న ఆప్షనే మన ముందు కూడా ఉన్నది. ఏదెను తోటలో వినబడిన స్వరములు, 2 స్వరములు ఉన్నట్టుగానే ఈరోజు మన హృదయం అనే ఏదెను తోటలో కూడా 2 స్వరములు వినబడుతూ ఉన్నాయి. ఏ స్వరాన్ని ఎంచుకుంటావు? దాన్ని బట్టే జీవవృక్ష ఫలముని తిని నిరంతరము నిత్యత్వంలో క్రీస్తుతో పాటు ఉండే విధముగా మార్చబడతావా, లేక అవ్వ ఆదాములు ఏదెను తోటలో నుండి గెంటి వేయబడ్డట్టుగా నాశనానికి పాత్రుడుగా మార్చబడతావా అనేది ఆధారపడి ఉంటుంది. నిర్ణయం నీ మీదే ఉన్నది. ఆలోచించుకో, మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజమే, రక్షింపబడిన నేను, క్రైస్తవుడిగా ఉన్న నేను, బాప్తిస్మం తీసుకుని ఉన్న నేను, పొద్దున లేచిన కానుండి రాత్రి పడుకునే వరకు ఎవరి స్వరానికి విధేయత చూపిస్తూ ఉన్నాను? నా నిర్ణయాలు ఎలా ఉన్నాయి? జీవవృక్ష ఫలము తినే విధముగా ఉన్నాయా, నాశనానికి తీసుకొని పోయే మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తినే విధముగా ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకుందాం. దయచేసి గమనించండి. చివరిగా ఒక్క మాటతో ముగిస్తాను. అవ్వాదాములు మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తిన్నా కానీ వారు పండు తిన్నారు, వారు దాక్కున్నారు అని దేవుడికి తెలుసు. అయినా కానీ వారిని వెతుక్కుంటూ వచ్చాడు. ఎంత అద్భుతం కదా! దేవుడికి తెలుసు ముందే, బట్ స్టిల్ ఆదామా ఎక్కడున్నావయ్యా అంటూ ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. రక్షింపబడ్డావు, క్రీస్తుని ఎరిగి ఉన్నావు, కానీ పాపంలో పడ్డావా? దయచేసి గమనించు. నీవు తిరిగి వస్తూ ఉన్నట్లయితే, అయ్యో నేను పాపము చేశాను, పాపపు జీవితంలో ఉన్నాను అన్న స్పృహను నీవు కలిగి ఉన్నట్లయితే, నిన్ను మరలా ఆయన అక్కను చేర్చుకోవడానికి ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యా పాపం చేస్తూ ఉన్నానయ్యా, నిజమే నేను పాపంలో ఉన్నానయ్యా, నాకు ఇష్టం లేదు బ్రతుకు అన్న స్పృహను నీవు కలిగి ఉన్నట్లయితే ఆ పాపమును జయించడానికి దేవుడు తప్పక నీకు కృపనివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నేను వెతుకుతూ ఉన్నాడు. వెళ్దాం, మరలా ఆయన దగ్గరికి వెళ్దాం. మన వస్త్రాన్ని కడుగుతాడు, శుద్ధ సువర్ణముగా మార్చుతాడు, హిమము కంటే తెల్లగా మార్చుతాడు. ఆయన మెండైన కృపచేత మనల్ని నింపి వాక్యము, ప్రార్థన, సహవాసము ద్వారా జయించేవారుగా మనల్ని మార్చి జీవ వృక్ష ఫలాలను తినడానికి యోగ్యతను అనుగ్రహిస్తాడు. నిర్ణయం నీ మీదే ఉంది. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఎస్, నిజమే, ఇది మాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నది, నూతన సత్యాలు మేము తెలుసుకున్నాము అని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా నేను మీ నుండి కోరుకునేది ఒకే ఒక్కటి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా ఈ వీడియో అనేకులకు రీచ్ అయ్యే అవకాశం ఉన్నది. అంతేకాదు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి వారికి ఆశీర్వాదకరంగా ఉండు నిమిత్తము ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ పునరుత్థాన పండుగ ఆశీర్వాదములు కలుగునుగాక. దేవుడు మనలందరినీ తన పునరుత్థాన శక్తితో నింపునుగాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక మారు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేపబడినప్పుడు ఆయనతో పాటు అనేకులు పరిశుద్ధులు కూడా లేపబడ్డారంట. మరి వాళ్ళు ఎందుకు లేపబడ్డారు? ఆ పరిశుద్ధులు కూడా లేపబడడానికి గల కారణం ఏమిటి? దాని వెనకాల కూడా అద్భుతమైన మర్మం ఉన్నది. వీలైతే మరొక మారు ఆ యొక్క అంశాలను కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.